దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని సన్నిధానంలో నా రక్షణ సాక్ష్య అనుభవాన్ని పంచుకోవడానికి దేవుడు ఈరోజు అవకాశం ఇచ్చారు. దేవుని సన్నిధానంలో మా ఊరు చంద్రకుంట, ఈ తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకల్పల్లి మండలంలో ఉంది. ఈ గ్రామంలో మా కుటుంబీ అనగా మా అమ్మ ఈ ప్రాంతం, మా నాన్న వేరే ప్రాంతం అనగా 2 మండలాల అవతల మన చండ్రుగొండ మండలంలో మా నాన్నగారు. వీరిరువురు, మా నాన్నగారు ఇక్కడికి వచ్చి మా అమ్మ దగ్గర వచ్చి పెళ్లి చేసుకొని ఇక్కడే ఉండిపోయారు. మా తాతయ్య అక్కడ ఉండిపోయారు. అక్కడ భూములన్నీ విడిచిపెట్టి ఇక్కడ మొత్తం ఇక్కడే ఉండిపోవడం జరిగింది చంద్రకుంట. ఈ లోపల మరి మా అమ్మ నాన్నలకు మరొక సంతానం కలిగింది. ఆ సంతానం చనిపోవటం జరిగింది. మళ్ళీ సంతానం అనగా ఈ రీతిగా వారి జీవితంలో మరి దాదాపుగా 13 మంది సంతానం, 13 మంది పుట్టడం, 2-3 సంవత్సరాలకి చనిపోవడం. ఇంకా ఏడ్చి మా అమ్మ చాలా ఇబ్బంది పడి ఎందుకు నాకు పిల్లలు దక్కట్లేదని ఎంతో పూజలు చేశారు, ఎన్నో తీర్థయాత్రలు చేశారు. ఉన్న ఆస్తినంత అమ్ముకున్నారు. బర్రెలు, గొడ్లు, మేకలు అన్నీ ఉండేవి. అన్నీ కూడా అమ్మేసి పిల్లల కోసం ఎంతో ఇబ్బంది పడుతుండగా ఒక్క సంతానం మాత్రం మిగిలింది. ఎట్లా మిగిలిందంటే ఆయన పేరు జోగేశు అని పెడితే ఆ పేరు వల్ల ఆయన మిగిలాడు. ఒకరైతే మరి ఈ పూజల పునస్కారాల వల్ల మా ఇంట్లో ఎన్నో దేవుళ్ళు, ఒక రూమ్ అంతా ఈ ఫోటోలు విగ్రహాలే ఉండేవి. అలాంటి భయంకరమైనటువంటి మా కుటుంబం, ఈ లోకంలో ఉన్న దేవుళ్ళంతా మా ఇంట్లోనే ఉండేవి. అప్పుడు మా పెద్దన్నయ్య బతకటం జరిగింది. అందులో మరి ఒక 3వ అన్నయ్య మాత్రం నాగేశ్వరరావు అని పేరు పెట్టేదాకా ఏడ్చాడు. నాగేశ్వరరావు అని పేరు పెట్టాక దేవుని సన్నిధానంలో అంటే పాము వచ్చి ఇంట్లో నిలబడ్డది. ఆ అబ్బాయితోనే ఆడుకునేది, ఆ అబ్బాయితోనే ఉండేది. ఎవరైనా కనబడితే వెళ్ళిపోయేది, ఎవరు లేకపోతే ఆయనతోనే ఉండేది. అలాంటి ఆయన పుట్టకి పాలు పోయటం వల్ల, నాగుల చవితి పండగ చేసుకోవడం వల్ల ఆ పాము వెళ్ళిపోయింది, చచ్చిపోయింది. ఈయన కూడా చచ్చిపోయాడు. ఒక వైద్యుడు వచ్చి మీ బాబు బతుకుతాడు ఎన్నో చెప్పారు, ఎన్నో పూజలు చేశారు, కానీ బతకలే. అయినా మా అమ్మ ఎంతో ఏడుస్తూ ఈ రీతిగా మరి పూజలు చేస్తూ ఉండేది. అయితే నేను 10వ వాడిని, మా కుటుంబంలో 10వ వాడిని. మా నాన్న పేరు గడ్డం రాముడు, మా అమ్మ బుచ్చమ్మ. మేము కోయ ప్రజలం, ఆదివాసీ ప్రజలం. దేవుని సన్నిధానంలో బాగా పూజలు చేస్తూ దేవుళ్లను మరి మొక్కుతున్నటువంటి మా కుటుంబం. అలాంటి కుటుంబంలో జీవించినటువంటి మేము మొత్తం 13 మందికి 7 చనిపోయారు, 6 మిగిలాం. దేవుని సన్నిధానంలో ఈ రీతిగా మేము జీవిస్తున్న సమయంలో మా పెద్దన్నయ్యకి మోకాల మీద ఒక మచ్చ పుట్టి, ఇది అసలే తగ్గదు, ఇది కాలరీ హాస్పిటల్కి వెళ్ళారు కొత్తగూడెం, తగ్గదు,
కాలు తీసేయాలంటే ఆయన భయపడి పారిపోయి తప్పించుకొని వచ్చేసాడు. అప్పుడు ఒక సహోదరి చెప్పడం వల్ల యేసుని నమ్మితే అది తగ్గుద్ది, ఇక ఆపరేషన్ ఉండదు, ఏముండదు అని ఆయనకు చెప్పారు. ఆమె నమ్మింది కాదు, కానీ అన్నిటికీ ఒకడే దేవుడట అని చెప్తే ఆయన దాదాపు ఒక రోజు ప్రయాణం చేసి యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చిన కాడ నుంచి మా అన్నయ్య ప్రార్థన చేస్తూ ఉండేటోడు. ఈ లోపల మా అమ్మ కూడా మంచం పట్టేసింది, బాగా రోగం ఎక్కువైపోయింది. డాక్టర్లు ఎవరు ఉండేవాళ్ళు కాదు, హాస్పిటల్ వెళ్ళాలంటే చాలా దూరం. మేము చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఎప్పటికీ భూత వైద్యులే మా కుటుంబంలో, మా ఇంట్లో ఎప్పటికి వారానికి ఒక భూత వైద్యుడు. ఎవరైనా వేషం వేసుకొని ఏదో చెప్పుకుంటూ వస్తే ఆయన చేత సోదె కానీ ఈ అన్నీ చెప్పించుకుంటూ ఉండేవారు. ఈ రీతిగా తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు కూడా సరిగా లేదు, అంత పాడైపోయింది. ఈ సమయంలో మా అన్నయ్య యేసు ప్రభుని నమ్ముకొని వచ్చారు. మరి కొద్ది రోజులకి ఆయన కోసం ఒక పాస్టర్ గారు వచ్చారు, మా ఇంట్లో ప్రార్థన పెట్టారు. మా అమ్మకు వద్దయ్యా అన్న కూడా వచ్చి అమ్మ నీవు బాగుపడతావు అని ప్రార్థన చేశారు. ఒక కొబ్బరి నూనె పెట్టి కొంచెం నీళ్ళతో ప్రార్థన చేసి తాగిపించారు. వారు వెళ్ళిపోయారు. నాకెంతో కోపం వచ్చింది. ఈ పాస్టర్లు వచ్చి మా ఇంట్లో ప్రార్థన పెట్టడం ఏంటి? మాకు అసలు కుదరదు. అది ఒక వేరే మతం కదా, అది వేరే మరి దేశమట, వేరే మాల మతమట అని ఇట్లా ఎన్నెన్నో చెప్పుకుంటూ నేను ఎంతో వ్యతిరేకించా. ఆ ఇంట్లో లేకుండా బయటికి వెళ్ళిపోయా. అయితే వారు వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ దగ్గర వచ్చి నీవెందుకు చేయించావని అడిగా. ప్రార్థనట ఇది ఎందుకు చేయించావంటే అయ్యా వద్దనరంగా వాళ్ళే చేసి వెళ్ళారు అని. ఈ రీతిగా చేయబడినటువంటి ఆ ప్రార్థన మా అమ్మ కొంచెం కోలుకోవడం స్టార్ట్ అయింది. ఈ మా అమ్మ వల్ల నేను హాస్టల్ నుంచి పాల్వంచ చదువుకునేవాడిని, హాస్టల్ నుంచి కూడా వచ్చేసా. చాలా చిన్నవాడినేమో, నా వయసు నాకు తెలియదు. అప్పుడు 1977వ సంవత్సరం దేవుని సన్నిధానంలో మా అమ్మ కొంచెం కోల్పోవడం జరిగింది. ఇక మా అమ్మ కోసం నేను ఎంతో సంతోషించా. అయ్యో ఇదివరకు మా అమ్మ చనిపోద్ది అనుకున్నాం, అన్నమే తినేది కాదు, ఇప్పుడు కొంచెం అన్నం తింటూ నడుస్తుందని నేను సంతోషించా. కానీ ఈ మతం అంటే ఇష్టం లేదు, ఈ యేసు అంటే ఇష్టం లేదు. మా అన్నయ్య మీద గొడవలు పెట్టాం, ఇక మా అన్నయ్యని వెలివేశాం, మా ఇంటికి రావద్దన్నాం, ఎన్నో ఇబ్బందులు పెట్టాం. ఆయన ఊరు బయట ఇల్లు కట్టుకున్నారు. అయినా మా అన్నయ్య వచ్చి మా అమ్మకు ప్రార్థన చేసి వెళ్ళేవాడు. ఈ టైంలో మా అమ్మ నానా నేను కొంచెం బతికాను, ఈ మాట చదివి పెట్టు అని నా కోసం ఆ బైబిల్ తెచ్చి ఇచ్చేది. నాకు ఎంతో బాధేసేది, కోపం వచ్చేది. ఈ బైబిల్ నాకు తెచ్చిస్తుంది, నేను అసలు ముట్టను అనుకోవడం, మా అమ్మేమో బతికిందని మళ్ళీ ఇట్లా మా అమ్మ బతికింది కదా, ఎట్లా ఆమె మాట నేను తీసేయకూడదని నేనిగా బాధతోనే ఎక్కడ చదవాలి అంటే ఆమె ఇట్లా చూపించేది బైబిల్. అక్కడి నుంచి అక్కడి వరకే దూరముండి చదివి ఇట్లుంది చేసుకోండి మీరని వెళ్ళిపోయేవాడిని. అలాంటి సమయంలో ఎన్నోసార్లు ఇక 2-3 కూడారు, బాధలు రోగస్తులు వచ్చారు. మా అన్న ప్రార్థన చేయడం, వాళ్ళు ఏమో ఈ బైబిల్ చదివించడం నా చేత. ఇదంతా నాకు చాలా బాధగా ఉంది. ఎట్లా చెయ్యాలి? వాళ్ళు మళ్ళీ మోకరించడం, నా చేత చదివించడం. పాపినయ్యా అని ప్రార్థన చేస్తుంటారు. నాకెంతో కోపం వచ్చేది. ఏమేం పాపాలు చేసి వచ్చో ఇక్కడ వీళ్ళు పాపినయ్యా అంటున్నారని నేనెంతో వ్యతిరేకించా, బాధపడ్డా. మరి అసలు వాళ్ళతో మాట్లాడేవాడిని కాదు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేవాడిని. ఇలాంటి పరిస్థితుల్లో ఒకానొక రోజు
చాలా కాలం ఇట్లా జరుగుతుంది. 1 సంవత్సరం అంతా అయిపోయింది. అప్పుడు నేను ఒక ఫారెస్ట్ ఆఫీసర్తో నేను పనిచేసేవాడిని ప్లాంటేషన్లలో. కనుక మేము మా ములకలపల్లి అనేటటువంటి ఒక గ్రామానికి, మా ఊరికి 6 కిలోమీటర్లు ఉంటుంది, అక్కడికి వెళ్ళాం. మా జీతాలు మేము తీసుకున్నాం. అక్కడ పోలీసులు అక్కడ కలిశారు. పొద్దుపోయింది, చిన్న సినుకు స్టార్ట్ అయింది, వర్షం. ఈ పోలీసు వాళ్ళతో మా సారు మరి కలిసి మాట్లాడారు. బీర్లు తెప్పించారు, అన్నీ తెప్పించారు, శాకోడీలు తినేటి పకోడీలు ఇవన్నీ తెప్పించారు. ఇక తింటూ తాగుతూ రాత్రి అయిపోయింది, మధ్యరాత్రి 12-1 గంట అయింది. నేనేమో కూర్చొని ఉన్నా, బయట సినుకులోనే నిలబడి ఉన్నా. వీరేమో రూములో ఉన్నారు. ఇంకనే బయటికి వస్తాడు అంటుంటే మా సార్ ఏం చేశారంటే నన్ను ఇదిగో ఈయన యేసు మతంలో ఉన్నాడు, మన దేశం ఏంటి, మన దేవుళ్ళేంటి, మన కల్చర్ ఏంటి, ఈయన యేసు మతంలో ఉన్నాడు, మీరు ఆయనను మానిపిస్తారా లేదా, మీరు పోలీసులు కదా అని వారికి మరి గద్దించారు. వారికి ఈ మాట చెప్పడం వల్ల నన్ను లోపలికి పిలిచారు, మధ్యలో కూర్చోబెట్టారు. ఎరా వెళ్తున్నావా ప్రార్థనకు అన్నాడు. నేను వెళ్ళట్లేదన్నా. వెళ్తున్నాడు అంటున్నాడు ఆయన, నేను వెళ్ళట్లేదంటున్నా. అయినా నిన్ను మాత్రం వదలం, ఈరోజు నీ పక్కలు ఇరగొడతాం, ఎముకలు ఇరగొడతాం, నోట్లో కర్ర పెట్టి పొడుతాం అని చెప్పి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. చెప్పరా అని మరి నన్ను బాగా హింసిస్తున్నారు. నేనేం చెప్పాలో నాకు అర్థం కావట్లే. మన దేవుళ్ళు లేరా అని అడిగారు. ఉన్నారన్న. ఎవరు అన్నాడు. రాముడు, మా దేవుడు, మా ఇష్టదేవత, మా ఇంటి దేవుడు రాముడు. మేము ఎక్కువ కొలిసేది భద్రాచలం, బాగా తిరిగేవాళ్ళం. రాముడు. ఇంకా అంటే కృష్ణుడు, ఇంకా అంటే వెంకటేష్. అంటే మరి వీళ్ళంతా ఉన్నప్పుడు నీవెందుకు యేసు మతానికి వెళ్ళావన్నారు. యేసు మతానికి నేను వెళ్ళలేదు సార్ అన్న. అరే వెళ్ళాడు అంటాడు మా సార్. ఇప్పుడు నన్ను నీవెందుకు వెళ్ళావో ఇప్పుడు నీవు మానుతావా మానేయవా అని అడుగుతున్నారు. ఆయన యేసు లేడు, ఆయన దేవుడు కాదు అని నన్ను గట్టిగా వారు గద్దిస్తూ ఉన్నారు. నేను మా అమ్మ చదివించినటువంటి ఈ మాటలు నాకు గుర్తొస్తున్నాయి. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు కట్టనుద్దేశించిన ఇల్లు యాపాటిది అని నేను చదివిన మాట అప్పుడు నాకు గుర్తొచ్చింది. అరే వీళ్ళేమో యేసు దేవుడే కాదు, ఆయన లేడు అంటున్నారు. కానీ నేను మా అమ్మ చదివించిన మాట ఎట్లుంది కదా అని దానికోసం నేను ఆలోచిస్తున్నా. చెప్పరా అని పక్కన కర్రలు పెట్టి పొడుస్తున్నారు. చెప్పు అని. ఇంత గొప్ప దేవుడు అనే మాట బైబిల్లో రాసింది. మరి ఆకాశంలో ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం అన్నప్పుడు ఆయన ఎంత పెద్ద దేవుడు అయి ఉండొచ్చు అనుకొని చెప్పరా అని గద్దిస్తున్న వీరి వైపు చూసి ఇంతకాలం వెళ్ళలేదు కానీ ఇక వెళ్తానన్న అనేళ్ళకి నిన్ను కొడతామని నన్ను లేపారు. ఎందుకు వెళ్తావు, ఆయన నీకేం సాయం చేసిందంటే మా అమ్మను బతికించాడు అన్న. మా అమ్మని బతికించాడు, లేకపోతే మా అమ్మ చనిపోయేది. రాముడి దగ్గర తిరిగాం మా జీవితం అంతా, అందరం చనిపోయాం చాలామంది. అయినా మాకు రాముడు ఏం సాయం చేయలే. యేసయ్యను నమ్మటం మా అమ్మ లేచింది, బతికింది. 3 వారాలకే లేచి నడిచింది. అయితే దేవుని సన్నిధానంలో నాకు అందుకోసమే మరి ఆ మాట గుర్తొచ్చి ఈ మాట వీళ్ళన్నందుకు నేను యేసు ప్రార్థనకి వెళ్తానని వారితో చెప్పా. ఇక లేపి
నన్ను నిలబెట్టి కొట్టడానికి కర్రలు ఇట్లా ఎదురు నిలబడి కొట్టారు. నన్ను అప్పగించిన మా సార్ నా వెనకాల నిలబడి ఉన్నాడు. ఈ కర్రెళ్ళి ఆయన నెత్తి మీద పడ్డది. నాకు తగలేదు కానీ నా పక్క నుంచి ఆయనకు పడ్డది తల మీద. ఆయన తిడుతున్నాడు ఇల్లని. ఈ ఇద్దరు కానిస్టేబుల్ ఇద్దరు కలిసి ఆయన్నే కొడుతున్నారు. నేను వారి మధ్య నుంచి పక్కకు వచ్చి, సార్ వద్దు సార్, కొట్టొద్దు సార్, మా సారును కొట్టొద్దంటే, హై నీవు వెళ్ళిపోమ్మని నన్ను బయటికి నెట్టేశారు. ఆయనను తెల్లవార్లు పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టారు. తెల్లవార్లు కొట్టారు. నన్ను ఏమేమైతే తిట్టారు, ఎట్టట కొడతామన్నారో అట్లనే ఆయననే కొట్టారు. నేను ఆ రాత్రి అందరూ పడుకున్నారు. ఊరి బయటికి వచ్చా. ఊరి బయట ఒక మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు కింద వర్షంలో నిలబడి ఉండగా అప్పుడు ఆలోచిస్తున్న నిలబడి, నన్ను కొడతామన్నారు, నన్ను కొట్టి వదిలేసిన పోయేది, మా సారును కొడుతున్నారుగా, ఎట్లా చేయటం ఇప్పుడు, ఏం చెయ్యాలి, ఇంటికి వెళ్తే ఈ రాత్రి ఎట్లా అనుకుంటూ నేను బాధపడుతూ ఉన్న సమయంలో నాకు ఒక స్వరం వినపడ్డట్టుగా నాకు కుడి చెవి ఈ చెవికే నాకు వినిపించినప్పుడు నేను అరే ఏంటో సౌండ్ అయిందని ఒక వైపు తిరిగా. అక్కడ కూడా అదే మాట. ఇక నాకు ఆలోచిస్తుంది కదా, నన్నెందుకు కొట్టలేదా వీళ్ళు, నన్ను కొట్టి 4 కొట్టి వదిలేసినా పోయేది కదా, ఎంత పని జరిగింది, ఇప్పుడు ఏం చెయ్యాలని నేను బాధపడుతున్నప్పుడు నా హృదయంలో నుంచి ఒక భయం పుట్టకొచ్చింది. ఈ మాట ఏమో నాకు అప్పుడు గుర్తు, ఏదో ఈగ సౌండ్ లేకపోతే ఏదో సౌండ్ అనుకున్నా కానీ అది మనిషి మాట. అప్పుడు నేను ఆలోచించి వింటే, నేనే నిన్ను విడిపించాను అని ఒక మాట, బంధించి ఉంటే నిన్ను విడిపించాను అనే మాట. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 7వ వచనాన్ని, ఆ మాట నేను తర్వాత చూసా. అంతకుముందు నాకు ఆ మాట తెలియదు. దేవుని సన్నిధానంలో నేనే నిన్ను బంధించబడి ఉంటే నిన్ను విడిపించాను అనేకి ఇంకా 3వ వైపు తిప్పి, చెట్టు చుట్టూ 3వ వైపు తిప్పి తిరిగి, ఎంత దేవుడైతే మాత్రం మాట్లాడతాడా, ఇంత నిజంగా రక్షిస్తాడా, అది వల్ల కాదే. ఎన్నిసార్లు వెళ్ళే నేను భద్రాచలం, ఎన్నోసార్లు వెళ్తున్నా, అందరూ మొక్కుకుండా తిరగటమే కానీ మాట్లాడిన దాఖలాలు లేవే, ఇట సాయం చేసిన దాఖలాలు లేవే. దేవుడు అంటే ఈ యేసు నన్ను రక్షించాడంటారా అనుకొని మళ్ళీ ఇక నేను ఇక్కడ ఉండను అని చెప్పి, నాకు కొంచెం దుఃఖం ఉంది లోపల. ఇక ధైర్యం చేసి ఇంటికి నడిచి వచ్చా. తెల్లారింది, ఇంటికి వచ్చేళ్ళకి తెల్లారింది. మా అమ్మ ఊడుస్తుంది లేచి, యాడికి వెళ్ళారా అన్నది. అమ్మాయి ఇట్లా ములకల్పల్లి వెళ్ళాము జీతాల కోసం, కానీ ఇంకా రాలేదు అని చెప్పి ఆమెకేం చెప్పకుండా నేను అట్నే మా అమ్మ మంచం మీదని అట్లా పడుకోవాలని అట్లా తలవాల్చుకుంటే భయంకరమైన ఒక చెయ్యి నా మీద నుంచి వస్తుంది. భయంకరమైన చెయ్యి నా మీద నుంచి వచ్చి నా ఎదట ఎవరో నిలుసొనుంటే లావుట ఆయన మీద పెద్ద పూలదండ నాకేయడానికి తెచ్చారట వాళ్ళు. దానిని నెట్టేసి ఆయన మీద పెట్టారు. దిగ్గున మళ్ళీ లేచే. అంత చెయ్యి నా జీవితంలో ఇదివరకు ఇంకా కూడా ఎప్పుడు చూడలే. అంత పెద్ద చెయ్యి నా మీది నుంచి వెళ్ళింది, ఇక్కడ వరకు నాకు కనపడ్డది ఆ చెయ్యి. లేచి కూర్చున్న, ఏంటి అంత చెయ్యి కనపడ్డది, ఏంటబ్బా ఇప్పుడే, నేను నిద్రపోయేలేదు కదా అని చెప్పి నేను ఆలోచిస్తున్నప్పుడు గాలికి బైబుల్ ఇటటు గాలికి కాగితాలు లేచి పడ్డాయి. నేను చూపు అక్కడ పోతే కరెక్ట్గా ఇదే మాట నాకు కనపడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే నా యెషయా గ్రంథం 42:7 దేవుని సన్నిధానంలో అక్కడ ఉంది ఆ మాట.
బంధింపబడిన వారిని చెరసాల్లో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నానని ఆ మాట సౌండ్ అప్పుడు నాకు అర్థమైంది. అది చూసేటాలు నేనుగా అప్పుడు ఆ చెయ్యి అక్కడ పెట్టి 2-3 సార్లు చూసే అదే మాట అక్కడ నాకు చెట్టు కింద విన్న మాటే నేను చూస్తూ కళ్ళ నీళ్ళు కారుస్తూ ఏడుస్తూ ఉన్నాను. మా అమ్మ చూసి ఉరికొచ్చింది. ఎరా ఎందుకు ఏడుస్తున్నావు అని ఉరికొచ్చింది. అమ్మ ఇట్లా జరిగింది, సారథర్ గారిని పోలీసులు పట్టమ్మ కొడుతున్నారు, నన్ను యేసు మతంలో ఉన్నాడని నన్ను అప్పగించిండు, అయినా నన్ను కొట్టాలని వాళ్ళు లేపారు కానీ పైకి వారి చేతిలోకి తీసుకున్నారు కానీ నా మీద ఒక దెబ్బ పడలేదు, ఆయననే పట్టి కొడుతున్నారమ్మా అంటే మా అమ్మ ఏడిచి నేను ఏడిచి ఎంతో కాసేపు దాకా ఏడిచి ఎంత పని చేశావు, నేను ఎన్నిసార్లు చెబుతున్నా అందుకోసమే యేసయ్యే తప్పించిండ్రా నిన్ను, లేకపోతే ఎంత కొట్టేటోళ్ళు నిన్నని మా అమ్మ ఏడుస్తుంది. నేను ఏడిచి ఈ మాట నాకు రాత్రి విన్నదమ్మా అని చెప్పి మా అమ్మ ముందు చదివా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకెంతో సంతోషం అనిపిస్తుంది. 10 సార్లు 20 సార్లు దాన్నే చదవటం ఆ మాట అంతా చాలా నాకు నచ్చింది. యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించున్నానని ఆ మాటలను నేను చదువుతుంటే నాకెంతో సంతోషం, కన్నీరు, దుఃఖము, అన్నీ కూడా కలిసి వచ్చాయి. నేనెంతో ఆ రోజంతా అదే ఆలోచనతో గడిపా. దేవుని సన్నిధానంలో 3 రోజులుంది, ఇంకా ఆదివారం. సరే ఈసారి వెళ్తా. ఇంతకాలం ఇక నమ్మకుండా మా అమ్మ చూపిస్తే చదువుతూ తిరిగాను. ఎక్కడైనా భయం వచ్చినప్పుడు యేసయ్యను ఆలోచించేవాడిని. మా ఇంట్లో ఏం చేశారంటే మా ఇంట్లో ప్రార్థన పెట్టినోళ్ళు యేసుక్రీస్తు నామం శక్తిగల నామం, సాటి లేని నామం, మధుర నామం అని ఒక పాట పాడారు. నా భయం వచ్చినప్పుడు యేసుక్రీస్తు నామం శక్తిగలదట అని నేను పాడుకుంటూ ఆ భయాన్ని దాటొచ్చేదాకా మరి వాగులల్లో అడవులల్లో ఒంటరిగా చీకట్లో ఉన్నప్పుడు నేను ఈ పాట పాడుకుంటూ తిరిగేవాడిని. ప్రార్థన అంటే ఇష్టం లేదు, నేను యేసంటే ఇష్టం లేదు, కానీ నాకు భయం కలిగినప్పుడు, నాకు దెయ్యాలంటే భయం, చీకడంటే భయం కనుక ఆ మాటలు ఆ పాట పాడుకుంటూ నేను దాటిపోయేవాడిని. ఎన్నోసార్లు ఇట్లా ఎన్నోసార్లు. అయితే ఇట్లా చేస్తున్న నా జీవితం ఆ రోజు ఇక నేను చర్చికి వెళ్తానని ఆలోచించా. స్నానం చేసి చర్చికి వెళ్తే మా పెద్దన్నయ్య ఎంతోమంది బలహీనులు, రోగులు బండ్లు కట్టుకొని మంచాల మీద మోసుకొని వచ్చేవారు. దేవుని సన్నిధానంలో మా అన్నయ్య ప్రార్థన చేయడం, వాళ్ళు బతకటం, బాగవ్వడం ఎంతో సంతోషంగా ఉన్నారు. నేను ఆ రోజు వెళ్ళి ఇట్నే కూర్చున్నా. ఏంటి తమ్ముడు, ఏంటి ఈరోజు ఇక్కడికి వచ్చావన్నాడు. ఆదివారం రావుగా అంటే అన్నాయి నేను కూడా వచ్చే అన్నాను. అంటే ప్రార్థనకా అన్నాడు. అవును అన్నాను. అయితే చాలా సంతోషం, ఇక మాకు ఎంతో సంతోషమని అప్పుడే ఆయన సంతోషిస్తూ ప్రార్థన స్టార్ట్ చేశారు. బైబిల్ నాకు ఇచ్చారు. నేనే చదవటం, అక్కడ ఎవ్వరూ చదవరు. దాదాపుగా ఒక 50-60 మంది కూర్చొని ఉన్నారు, కానీ ఎవ్వరికి చదువు రాదు. మా అన్నయ్య కూడా చదువు రాదు, ఏదో అక్షరాలు కలుపుకొని చదివేటోడు. ఇలాంటి ఆయన నా చేత చదివించేటటువంటి వాడు అప్పుడప్పుడు మా అమ్మతో ఉన్నప్పుడు. అలాంటి వాడు ఆ రోజు నాకు బైబిల్ ఇచ్చి చిన్నోడా నీవే చదవమన్నాడు. ఇక నేనే చదివే, ఏదో వాళ్ళు చూపించింది చదివే. మరి చాలా బాగుంది, చాలా మంచిగా చదివాడని అందరూ సంతోషించారు. సరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను దేవుని వాక్యాన్ని ఇష్టంగా చదవటం ప్రారంభించాను. ఎక్కడికి తీసుకెళ్ళినా
నన్ను మరి వాళ్ళు సువార్తకు కూడా తీసుకెళ్ళేవారు, గృహ కోడికలకు తీసుకెళ్ళేవారు. ఇక నేను లేకపోతే అక్కడ పాఠాలు సరిగా లేవు, వాక్యం సరిగా లేదని బాధపడేవారు. దేవుని సన్నిధానంలో ఈ రీతిగా జరుపుతున్న కొంతకాలానికి దేవుని సన్నిధానంలో వాక్యం కూడా చెప్తున్నా, సువార్త చెప్తున్నా. అప్పుడు మా అక్క, మా సహోదరి, మా అక్క, ఆమె నన్ను ప్రశ్నించింది, నీవు యేసు ప్రభుని మరి సువార్త చెప్తున్నావు, వాక్యం చదువుతున్నావు కదా, అసలు నీవు యేసు ప్రభు బిడ్డవని నీకు రుజువు ఉందా అని అడిగింది. నీకు రక్షణ అనుభవం ఉందా? అసలు నీవు రక్షింపబడకుండానే యేసు నా తండ్రి అని నీవెట్ట చెప్పగలవు? నిజంగా నేను రక్షించిండా? నీవు ఇంకా పాపంలోనే ఉండి నా తండ్రి ఆయన అంటే కుదురుద్దా అని మా అక్క మరి నన్ను ప్రశ్నించింది. నాకు చాలా భయం వేసింది. అయితే ఇట్లా చదవటం తప్ప, ఇట్లా చెప్పటం తప్ప అంటే, అవును ఆయన బిడ్డవైతే చెప్పు, ఆయన బిడ్డవు కాకుండా నీకేం అధికారం ఉంది అని అన్న. ఆయన నాకు భయం వచ్చి దేవుని సన్నిధానంలో మరి ఎట్ట చేయాలంటే నీవు ప్రార్థన చేసి తెలుసుకో నీవు ఆయన బిడ్డవో కాదు. ఎట్లా చెప్తాడు ఆయన అంటే, ఎట్లా చెప్తాడు? నీతో మాట్లాడాడు అంటున్నావుగా, అట్లనే చెప్తాడు నీకని. అయితే అంతా ఫ్రెండ్షిప్గా మాట్లాడతాడా అనుకున్నా. సరేలే అని చెప్పి స్టార్ట్ చేసాయి. ప్రభువా, నేను నీ బిడ్డనా కాదా? నేను అసలు రక్షణ నాకు ఉందా లేదా? నేను వాక్యం చదువుతూ చెబుతున్నా, ఇది నేను చెయ్యొచ్చా చేయకూడదా? ఇది నీవు నాకు చెప్పాలి తండ్రి అని నేను ప్రార్థన చేయడానికి మొదలేసా. 6 నెలలు దాటింది. ప్రతి రాత్రి మధ్యరాత్రి సాయంకాలమే అంటే పడుకోవటమే మొదలేసేవాడిని, నిద్ర వచ్చేదాకా ప్రార్థన చేసేవాడిని. అదే మాట కోసం, నాలో పాపం ఉందా చూపించు, లేదా నేను నీ బిడ్డనా నాకు తెలియచ్చు అని చెప్పి నేను 6 నెలలు ప్రార్థన చేసే. 6 నెలలు చేసేటప్పటికీ ఒక్కరోజు మాత్రం దేవుని సన్నిధానంలో ఒక మనిషి వచ్చినట్టు వస్తుంది. నేను మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూనే ఉన్నా, ఒక మనిషి వచ్చినట్టు వచ్చి దగ్గర నిలబడ్డట్టు అనిపించింది. ఏంటి మనిషి, ఇంత రాత్రి మనిషి ఎవరు వచ్చారని కళ్ళు తెరిచి చూసా, ఎవ్వరు లేరు. అరే మనిషి వచ్చినట్టు వచ్చారుగా, గుమ్మం కూడా తీసి వచ్చారుగా. మేము తడికెలు తలుపులు కాదు, ఆ తడికె తీసొచ్చింది నట్టు నాకు వినపడ్డది కదా అని నేను చూసా, లేదు. సరే అని మళ్ళీ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నా. నా పక్కనున్న తడికె పైనుంచి కింది వరకు ట్రర్రని లాగింది. గబుక్కున్న కళ్ళు తెరిచి చూశారు, ఏంటబ్బా ఏం జారి పడలేదుగా అని మళ్ళీ కళ్ళు మూసుకొని చేస్తున్నా. మళ్ళీ చేస్తున్న సమయంలో కూడా మళ్ళీ నా ముఖం మీద నుంచి ఇట్లా చెయ్యి పెట్టి లాగింది. నేను దడిచిపోయి చూసా, ఇదేంటి ఇంకా ఏంటి అట్లా అని చెప్పి నేను అట్లే కాసేపు కళ్ళు తెరిచి ఉండి కొంచెం భయం వేస్తుంది. ఏంటి నా ముఖం మీద నుంచి ఇంత చల్లటి చెయ్యో ఏదో తగిలిందేటి అని చెప్పి నేను భయపడి అట్లే ఉన్నా. ఉండి కాసిపోండి మళ్ళీ మొదలేసే ప్రార్థన. మళ్ళీ నా ముందు అని నా మీద పడ్డట్టు అయింది. గబుకొన దడిసి దిగ్గును లేచి మంచం మీద పడిపోయి ఆ దుప్పడు మొత్తం కప్పేసి మొత్తం ఇక కదలకుండా పడుకున్న. నాకిగ గుండె బాగా కొట్టుకుంటుంది. ఏం ఏంటిది చూస్తే ఎవరు లేరు, ఒక్కడే ఉన్నా. ఏంటిది ఇట్లా నన్ను ఇట్లా చేసిందని చెప్పి భయపడి ఆ రోజు ప్రార్థన తెల్లారి చేయలే. ఇక ప్రార్థన అంటే అదే గుర్తొస్తుంది. ఇంత మొహం చూస్తుండగా ఇట్లా చేస్తే నాకు చాలా భయం వేసి అట్లే ఉన్నా. అప్పుడు 3 రోజులు 4 రోజులు ఇక చెయ్యట్లే. ఆ సమయంలో నేను మంచి నిద్రలో ఉన్నప్పుడు ఈ కుడి పక్కనే ఇట్లా
దెబ్బ తగిలింది. మళ్ళీ దిగుని లేచేళ్ళకి చెవి కాడ ఇప్పుడు ప్రార్థన చెయ్యి అని మాట వినపడ్డది. దిగుని లేచి మోకరించే ప్రార్థన చేస్తున్నా. ఇక ఏ భయం అనిపించట్లే, ఏమనిపించట్లే. ఇక ఎంతో చేస్తున్న ప్రార్థన ఎప్పుడెప్పుడు చెప్పని మాటలు ఎప్పుడెప్పుడు వినని అర్థాలు నాకు తెలుస్తున్నాయి. నేనే అట్లా ప్రార్థన చేసి తెల్లారుతుంది. ఆమెన్ అనేళ్ళకి దాదాపుగా 50, 60, 70, 100 మంది ఆమెన్ అన్నట్టు సౌండు ఆ ఇల్లంతా వచ్చింది. అరే ఎవరబ్బా ఇంతమంది ఆమెన్ అన్నారే అనుకొని లేచి మళ్ళీ ఎడ్లిప్పుకొని అరక కట్టడానికి వెళ్ళిపోయా. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, అరక కట్టి దున్ని మళ్ళీ వచ్చా. మళ్ళీ ఆ రాత్రి పడుకున్నా. మళ్ళీ అదే టయానికి మేలుకొచ్చింది. మళ్ళీ మోకరించి ప్రార్థన చేస్తుంటే నా ముందు ఎంత ఉంది భూమికి నా తలకి కనీసం ఒక 3 అడుగులు 2 అడుగులు ఉంది మోకరించున్నప్పుడు. కానీ నా మధ్యలో నా ముందు కండ్ల ముందు నా ముఖం ముందు సరిగా ఒక కొండ ఉంది. ఎక్కడ భువనగిరి కొండ. అంత రాయి ఒక్కటే, అసలు దాని కొలత కూడా మనం చెప్పలేం. అంత రాయి ఇటు నుంచి ఇటు ఊగుతుంది నా ముందు. మళ్ళీ కళ్ళు తెరిచి ఇంత రాయ, ఇది ఎక్కడిది, ఎట్లా ఈ రాయి ఇంత రాయి ఎందుకు కనపడుతుందని నేను ఇక మళ్ళీ దడిసిపోయి మళ్ళీ కొద్దిసేపు అట్లే ఉండి ఆలోచించి మళ్ళీ మోకరించి ప్రార్థన చేస్తున్నా. కొద్దిసేపు ప్రార్థన చేసేళ్ళకి మళ్ళీ ఇటు నుంచి ఇటు ఊగింది. ఇక దడిసిపోయి ఇదేంటో ఇంత భయంకరంగా ఉంది, నాకేం భయమేస్తుంది. ఎట్లా చేయాలి, ఇంత రా ఎట్లా ఊగుతుంది ఇది అని చెప్పి తెల్లారగట్ట మా పెద్దన్నయ్య ఇంకొక సహోదరుడు ఉన్నాడు. వాళ్ళ దగ్గర పోయి నాకు ప్రార్థన చేస్తుంటే ఇట్లా కనపడ్డదంటే ఊరిగాలు అదే పాపమంటే అన్నారు. పాపమంటే అదే అన్నారు. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, నిజంగా ఇదా పాపం, ఇది పోవాలంటే అట్లా అని చెప్పి దేవుని సన్నిధానంలో ప్రార్థనే చెయ్యి అన్నారు. ప్రార్థనే చేసి ఒకానొక రోజు 3 మనుషులు నా ముందు నడిచి వెళ్తున్నారు, నా పక్క నుంచే వెళ్తున్నారు. 3 మధ్యలో ఇనుప ఆయుధాలు ఉన్నాయి. ఆ ఆయుధాలు పట్టుకొని వెళ్ళి 3 ఒకే పోటు పొడిచారు. ఆ ముందున్న ఊగుతున్న ఆ రాయిని ఒక్క పోటు పొడిచేలకు అది ఊడి పడ్డది కదా. సముద్రంలో పడితే దాని అల ఒక గుట్టలాగా వెళ్ళిపోతుందట. ఊరిని ఎర్రిగాల అంతా నీళ్ళు వెళ్ళిపోతుందని చూస్తుంటే నా ముందట తెల్లని బట్టలు ఒక ఆయన వేసుకొని ఎత్తాటి మనిషి నిలబడి, రాజరత్నం ఇప్పుడు కనపడుతున్నానా అన్నాడు. కనపడుతున్నారు అయ్య గారు, వందనాలు, సంతోషం, ఇప్పుడు చూసావుగా అన్నాడు. మేలుకొచ్చింది, మోకరించే ఉన్నా. అప్పుడు నాకు మైండ్లో ఉన్న బరువు పోయింది, గుండెలో ఉన్న బరువు పోయింది, ఎంతో సంతోషంగా ఉంది. పాటలు పాడుకుంటూ మళ్ళీ ఎడ్లిప్పుకొని వెళ్ళిపోయి దున్ని వచ్చేసా దేవుని సన్నిధానంలో. అదే బాప్తీస టైం కూడా జూన్ నెల 79వ సంవత్సరం 1979 జూన్ నెలలోనే నేను తొలకరి వర్షాల్లోనే నేను బాప్తీసం తీసుకోవటం జరిగింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ చండ్రకుంటలోనే బాప్తీసం ఆ ప్రాజెక్ట్ కొత్తగా మునిగిందనమాట, ముంచింది. అక్కడ బాప్తీసం తీసుకున్నాం. సరే, ఆ రోజు 37 మంది తీసుకున్నారు నాతో పాటు.
అందరూ చాలా సంతోషించారు. దేవుని సన్నిధానంలో నేను ఎంతో సంతోషంగా తిరుగుతున్నా. ఒక 2-3 రోజులు అరక దున్ని సుడిబడి కూర్చున్న సమయంలో అట్నే ఎండలో దున్ని అట్నే కూర్చొని ఉన్న గనక దేవుని సన్నిధానంలో అట్లే ఉండి ఈ పైన చూస్తున్నానట, ఆకాశం వైపు అందరు దిగి వస్తున్నారు. ఊరు ఇంతమంది ఎక్కడి నుంచి వస్తున్నారు, నేను నీటోళ్ళ అని చూస్తున్నా. అందరు వచ్చి నా మీద చేతులు ఉంచితే నేను ఇటు అటు చూస్తున్నా. వాళ్ళు అన్నారు, ఒక ఆయన చేయబయ్యా ప్రార్థన అని ఒక ఆయన అంటాడు, ఏమని చేశాను అని అన్నాడు. ఇంకేమని, ఈయన పని అయిపోయింది ప్రార్థన చెయ్యి అని అన్నాడు. ఇక ప్రార్థన చేశాడు. ఒక ఆయన ప్రార్థన చేస్తే మళ్ళీ అంతమంది ఆమెనన్నారు. ఇదేంటి అని నేను ఇంకా ఆ మత ఎటు పోయిందో కూర్చొనే ఉన్నా. అప్పుడు ఇంతమంది ఎటు పోయారు మళ్ళీ అని చెప్పి నేను చూస్తున్నా. కానీ ఏమన్నారు, ఈయన పని అయిపోయింది, ఈయనకు సెలవు అయిపోయింది, చేసేయండి ప్రార్థన అన్నాడు. నాకు బాగా భయం వచ్చింది. ఈయనకు సెలవు అయిపోయింది, ఈయన పని అయిపోయింది అన్నారుగా, అయితే నేను చచ్చిపోతానేమో అని చెప్పి ఎట్లా అని ఎడ్లు తిప్పా, ఇంటికి దోలకెళ్ళా. ఇక నేను చచ్చిపోతే ఇక ఎడ్లు వీటన్నీ ఎక్కడ చీళ్ళల్లో పడతాయి అని చెప్పి ఇంటికి తోలకెళ్ళి కాసేపట్ట కళ్ళు తిరగటమో తలనొప్పో స్టార్ట్ అయిందనుకో, నేను ఇక ఎడ్లు కట్టేసి ఇక నేను పడుకుంటా అని నేను ఈ ఆలోచనలతో ఉన్నా. ఇక ఏ తలనొప్పి లేదేం లేదు. ఇంటి ముందే మేపుతున్న ఆ రోడ్డు అమ్మాడు. ఎప్పుడైతే ఇక జ్వరమో ఏదో స్టార్ట్ అయితే చాలు ఇక వెళ్ళిపోయి నేను పడుకుంటానని నేను అనుకుంటుంటే ఏమీ కావట్లే. సరే రాత్రి పొద్దుపోయింది, ఎడ్లు కట్టేసి ఇంటికి పోయి సరే రాత్రి పడకలో అయిపోతానేమో అనుకున్నా. అయినా కూడా పోలే. పొద్దున తెల్లారుజాము ఇక లెగడ బుద్ధి కావట్లే, ఎందుకంటే చచ్చిపోతాగా. ఇంత స్పష్టంగా చెప్పినప్పుడు ఇంకా బతుకుతారా అనుకొని మేలుకొచ్చి ప్రార్థన చేయాలని గుర్తొచ్చినా సరే నేను లేగట్లే, ఎందుకంటే చచ్చిపోయి ఉంటా అని. ఇంత సంతోషంగా ఇంత భయభీతిగా నేనున్న సమయంలో ఆఖరికి తెల్లారిపోయింది, నేను సావలే. అయితే మరి ఏంటా ఇది అనుకున్నా. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, ఈ రీతిగా నేను దేవుని సన్నిధానంలో ఇంకా సంతోషంగా సేవకులతో సంఘాలతో అంతా కలిసి తిరుగుతూనే ఉన్నాం. అయితే ఈ సమయంలో ఈ సేవకులందరూ కలిసి ఈయనకి పెళ్లి చేద్దామని ఇక అమ్మాయిని మాట్లాడారు. సేవకులే అమ్మాయి మాట్లాడారు. మా నాన్న 82 జనవరి 1కి మా నాన్న చనిపోయాడు. మేమంతా పండగ సీజన్లో పండగల సందర్భంలో మా నాయన వెళ్ళిపోయాడు. ఆయన కోసం మా అక్క దగ్గర నేను వెళ్ళి తీసుకురావడానికి మరి దమ్మపేట నల్లగుంట నుంచి నడిచి రావటం, దమ్మపేట మండలం నల్లగుంట నుంచి మా అక్క అక్కడ ఉండేది, అక్కడి నుంచి నడిచి రావటం పొద్దుపోయింది. వీళ్ళు ఎదురు చూసి సమాధి చేసేసారు. మా నాన్నని కూడా నేను చూడలే. ఎంతో ఏడ్చాం. ఏం చేద్దాం, సమయము లేదా టైము ఏమీ లేదు. అప్పుడు బస్సులు తిరిగేగా, ఒకే బస్సు అసరాపేట అయితే అల్లిపెళ్ళిపోయి తిరిగి వచ్చేది, అది వెళ్ళిపోయి ఇంకా ఒకటే బస్సు కనుక నడిచి తిరిగి మరి పొద్దుపోయింది. ఇక ఏడిచి మా నాన్నను చూడలేదనే బాధ నాలో చాలా రోజు నన్ను వేధించింది. దేవుని సన్నిధానంలో ఈ రీతిగా నడుస్తున్న సమయంలో ఈ సేవకులు అంతా కలిసి మా నాన్న చనిపోయింది కనుక నేను కూడా చనిపోతానని మా అమ్మ ఇక పెళ్లి చేయటానికి ముందే ఇక అయ్యా ఇక నేను ఉన్నప్పుడే నీ పెళ్ళి కూడా చేస్తా, ఇక నేను చచ్చిపోతే నీకెవరు పెళ్లి చేయరు. అప్పటికే మా అన్నయ్య వాళ్ళంతా చీలిపోయారు, ఎవరికి వాళ్ళు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళంతా. ఇక నీకెవరు చేస్తారు, వ్యవసాయాలు కూడా ఇద్దరమే కలిసి చేస్తున్నాం అని చెప్పి
పెళ్లి చేస్తాం మా అబ్బాయికి అనేళ్ళకి సేవకులే చూశారు. సీతాయిగూడెం అమ్మాయిని ఆమె ఒక్కటే ఇంట్లో ఆమె ఒక్కటే నమ్ముకొని ఉంటే ఆమెను మాట్లాడి నాకు 1983 మే 31 తారీఖున నాకు పెళ్లి చేశారు. దేవునికి స్తోత్రం. ఆ రోజు నుంచి దేవుని సన్నిధానంలో భార్య భర్తలముగా మరి మందిరానికి వెళ్తూ సంతోషంగా ఉంటున్నాం. వాళ్ళ కుటుంబీకులు అసలు నమ్మలే, మరి వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ లోపులో మరి మాకు ఒక అబ్బాయి కలిగారు. నాకు పెళ్లి చేసిన పాస్టర్ పెళ్లి చేసిన రోజే చెప్పారు, ఇద్దరిని ప్రార్థన చేసి మోకరింపజేసి ప్రార్థన చేసి అన్నారు కదా, రాజరత్నం నీవు సేవ చెయ్యాలి, దేవుని పని చెయ్యాలి అని అన్నారు. అయ్యా నాకు దేవుని సేవ చేయాలంటే మాటలు కాదు, పిలుపు ఉండాలి, దేవుడు పిలవాలి కదా, అంతేగాని మరి నేను సేవ చేస్తానని ముందుకు రాలేను. ఆయన చేయమనాలి, ఆయన పిలుపు ఉండాలి, అప్పుడే చెయ్యాలి, కానీ నేను చేస్తానని నేను రాను, నేను చెయ్యను అన్న. దేవుని సన్నిధానంలో చెయ్యనంటున్నా, సేవకులతో తిరుగుతూనే ఉన్నా. ఈ లోపులో నేను ఐటీడీఏ మాకు ఐటీడీఏ డెవలప్మెంట్ చేసేది కోయా ప్రజలకి. వాళ్ళు ఏం చేశారంటే నీవు నర్సరీ మొక్కలు పెంపకానికి వచ్చి ఒక 10 రోజులు నేర్చుకోమని నన్ను ట్రైనింగ్ తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇచ్చారు. ఆ మొక్కల పెంపకం, అంట్లు కట్టడం, గులాబీ అంటూ, జామ్ అంటూ, మరి మామిడి అంటూ ఇలాంటి అంట్లన్నీ నాకు నేర్పించారు. అయితే అవి నేర్చుకొని వచ్చా. ఇంకా వీళ్ళేమో సేవ చేయాలని అని పాస్టర్లు అడుగుతున్నారు. చెయ్యట్లేదా సేవ అనటం ఆయన ఎప్పుడు కలిసిన లేదయ్య గారు నేను సేవ. నేను అనుకున్నా కదా, సేవ చేస్తే ఎట్లా బతుకుతాం, డబ్బులు ఎట్లా మనకి, ఏదైనా ఉద్యోగం చేస్తే బాగేమో, ఏదైనా ఉద్యోగం దొరికితే బాగేమో అని రోజు ప్రార్థన చేయటం, దేవా నాకు ఏదైనా ఉద్యోగం దొరికి. చదివే పెద్దగా లేదు, మధ్యలో ఆగిపోయి 4-5 చదివి ఆగిపోయి వచ్చేసావు, నీకు చదివి ఆడిది అని మళ్ళీ ఇట్లా ప్రశ్న. మరి ఎవరైనా ఎక్కడైనా ఏదైనా దొరకదా అని తిరుగుతున్న సమయంలో ఆ మొక్కల పెంపకం ట్రైనింగ్లు ఉన్నప్పుడు నాకు ఒక ఐఏఎస్ గారు పరిచయం అయ్యారు. అదే పిఓ గారు, ఆయన పేరు బీస్వాల్, చిత్రంజన్ దాస్ బీస్వాల్. ఆయన ఆఫీస్కి వెళ్తే పాల్వంచ అందరు లైన్ నిలబెట్టున్నారు. ఎందుకు వీళ్ళంత లైన్ నిలుస్తున్నారంటే జీబు డ్రైవర్గా తీసుకుంటున్నారు అని. ఇంతమందా రోడ్డు ఆనింది జనాలని చెప్పి నేను కూడా ఒక అప్లికేషన్ రాసుకొని నేను నిలబడ్డా. నా నెంబర్ ఎప్పుడు వచ్చిందంటే మధ్యరాత్రి 12 గంటలకి లోపలికి వెళ్ళేళ్ళకి కలెక్టర్ గారు ఉన్నారు, మరి బ్రేకింగ్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, ఈ పిఓ గారు ఉన్నారు, ఇలాంటి ఆఫీసర్స్ అంతా లోపల ఉన్నారు. సారు పిఓ గారు చూడటం నన్ను చూసి నవ్వారు. నమస్తే చెప్పాను. నమస్తే అంటే కలెక్టర్ గారు అన్నారు, ఈయన నీకు తెలుసా అన్నాడు. తెలిసే, మన ఆఫీసులోనే ఐటీడీఏ పనిలోనే చేస్తున్నాడు, మొక్కలు బాగా పెంచాడు, అందరికీ పంచి ఇచ్చాడు అన్నాను. ఓహో అట్లానా, మంచిది. ఏం అడగలే, ఏమన్నా వచ్చా, తోలటం వచ్చా రాజరత్నం అన్న. నాకేం రావు సార్ అన్న. సరే వెళ్ళు అన్నారు. బయటికి వెళ్తే అందరినీ ఏయో అడిగారు, ప్రశ్నలు 2-3 ప్రశ్నలు అడిగారు అనటం. నన్ను అసలు ఏ ప్రశ్న అడగలే. ఇంకైతే నాకు రాదేమో, అందుకోసం నీకు వచ్చాయేమని అన్నారు. అందరు డ్రైవర్లు వచ్చి నిలబడ్డారు. మరి నేను అసలు ఏమీ తెలియదుగా అని చెప్పి నేను అనుకుంటే 8వ రోజే నాకు కాల్ లెటర్ వచ్చి జాయినింగ్ అవ్వమని. దేవునికి స్తోత్రం. అయితే నేను సంతోషంగా వెళ్ళి జాయినింగ్ అయ్యి సరే ట్రైనింగ్లో 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చారు. ఇక జాబ్ కూడా అందులోనే
ఇచ్చారు. రెయ్యంబగులు డ్యూటీలే. ఇంకా బాగా ఏజెన్సీ ఏరియా బాగా అడవులలో తిరగటం, అప్పుడు అంతా డెవలప్ చేయాలి కదా ఐటీడీ. అట్లా బాగా తిరిగి మా సార్ కూడా చాలా 8 మండలాలకు ఆఫీసర్, బాగా తిరిగేటోళ్ళం. ఈ లోపులో మరి నేను అక్కడ కొన్ని నాకు కష్టమైనటువంటి పనులు ఎదుర్కొంటున్నా. చెయ్యకూడని పనులు చెయ్యాల్సి వస్తుంది. ఏం చేయటం? ఇట్లా చెయ్యకూడదు కదా. బైబిల్ చదివితే దేవుని వాక్యములు ఎట్లుంది, వీళ్ళేమి ఈ పనులని చెప్తున్నారు, ఎట్లా చేయాలని నేనే బాధపడేవాడిని. కానీ ఉద్యోగం కదా అని ఇక చేసుకుంటూ వెళ్తున్నా. తీరా ఆ డ్రైవర్లతో గొడవ వచ్చింది. మాతో పాటు జీతాలు 1 తారీఖు అయితే అందరం కలిసి బారుకి వెళ్ళాలి. ఎరా నీవు మాకు పోయించవా, ఇది అదని పెద్ద గొడవ. ఇట్లాంటి గొడవలు అవుతున్నాయి. సరే, ఇది ఏమైనప్పటికీ నేను ఇంకా అన్నీ తట్టుకుంటూనే ముందుకెళ్తున్నా. దేవుని సన్నిధానంలో ఎన్నో కష్టాలు, ఆ డ్రైవర్ జీవితంలో ఎన్నో కష్టాలు. దేవుని సన్నిధానంలో నేను ఇక ఒక్కోసారి జీబులోనే పడుకొని ఏడ్చేవాడిని. మా సారేమో గెస్ట్ హౌస్లో పడుకుంటే నేను లోపల పడుకోరా అనేవాడు. నేను సార్లు ఇక్కడే పడుకుంటానని బైబిల్ చదువుకొని లైట్ వేసి ఇక ప్రార్థన చేసుకొని పడుకునేవాడిని. ఇట్లా చేస్తున్న సమయంలో నాకు బాగా కష్టమైనటువంటి సమయం వచ్చింది. ఏంటంటే అందరి జీబులు రిపేర్లు ఎక్కువ పడ్డాయి, నాకు రిపేర్లు నా జీబుకి. అందులో డ్రైవర్లంతా మరి ఈయనను పట్టి 4 బీకాలు 4 టన్నులు దంతే తప్ప ఈడు బండి రిపేర్ పెట్టాలి, డీజిల్ తక్కువ చూపించాలి. వాళ్ళందరూ అట్ట చేస్తున్నారు. ఇక్కడ నాకు తిట్టారు వాళ్ళు, నాకు చాలా బాధ వేసింది. నేను కూడా చాలా దుఃఖపడ్డా. ఎందుకు ఇట్లా, వీళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారు, నన్ను కూడా చెయ్యమంటున్నారు, ఏం చెయ్యాలని చెప్పి నేనిక ఒకరోజు జీబులోనే పడుకొని చదివే వాక్యం చదివి పడుకొని ఏడుస్తున్నా. ఇంత మాట పడ్డయ్యాలి అమ్మ తిట్టారని నేను ఏడుస్తుంటే అప్పుడు నాకు ఒక స్వరం వినిపించింది నా వెనక నుంచి, నీవు కోరుకున్నదే కదా, నా పని నీకు ఇష్టంగా లేదు, నీవు కోరుకున్నదిగా అనుభవించు అన్న మాట నాకు వినపడు. ఏంటని ఆయనకి తిరిగి చూసా, మళ్ళీ ఏమన్నా దేవుడేమన్నా ఇట్ట మాట్లాడిండా ఎట్లా అని చెప్పి, ఎందుకు అనుభవించు, నా పని వద్దన్నావు కానీ అంటున్నాడని చెప్పి ఇంటికి వస్తే ఎప్పటి నుంచో నా భార్య, అస్సలు నీవు డ్రైవర్ పనికి వెళ్ళొద్దు, రోజు నీవు రక్త బట్టల్లో కనపడుతున్నావు, నాకు అస్సలు లేదు, గంజి తాగైనా జావ తాగైనా రోజు కూలి తిన్నా తినకపోయినా పక్కూరికి వెళ్ళి సాక్ష్యం చెప్పని వచ్చి బతుకుదాం, కానీ నీవైతే ఆ ఉద్యోగమే వద్దు, ఆ డ్రైవర్ పని వద్దని ఈమె ఒత్తిడి చేస్తుంది. ఈ లోపల నాకు ఇలాంటి అనుభూతి కలిగింది. అయితే ఇంకా ఆ రోజు డ్యూటీ దిగి ఇంటికి వచ్చి నా భార్యతో చెప్పే, ఏం చేయటం అంటే, ఏం చేయటం ఏమండి వద్దనట్లే, నేను ఆశలే వద్దు, ఆ ఉద్యోగమే వద్దు. మరి డబ్బులు ఎట్లా, డబ్బులు మనం ఎట్లా బతికేది? మరి ఉద్యోగం అయితే నెల జీతం వస్తుంది, బతుకోవచ్చు. మరి ఏం చేద్దామంటే, ఏమీ లేకపోయినా పర్వాలే, కూలికి పోతే ఏం దొరకదా, కట్టెలు అమ్మితే అప్పుడు బాగా కట్టెలు నరికి అమ్మేటోళ్ళు, ఆ కట్టెలు అమ్మితే అన్న బతుకోవచ్చు, నీవైతే అల్లొద్దు. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా అప్పుడు ఆలోచించే, ఏమో మొత్తానికి ఈ వదిలేస్తే బాగేమో, నేను బతకటానికి ఆలోచించే, బతకటానికి మిషన్ కుట్టడం నేర్చుకున్న, బట్టలు ఈ నిక్కర్లు, సొక్కాలు, ఇవి జాకెట్లు ఇవన్నీ కుట్టడం నేర్చుకున్నా. ఆయన దొంగతనం బట్టలన్నీ పట్టుకొని వెళ్ళి ఆ దొంగతనం నా మీద పడ్డది. అప్పటి నుంచి అది పూర్తిగాలే. అక్కడ నన్ను కొట్లో పెట్టి తిట్టాలి కొట్టాలనుకున్నారు. అయితే నాకా తెలియదు, తెలిసిన అయితే పొద్దున్నే మళ్ళీ మిషన్ కాడికి వస్తానా అని ఇక వాళ్ళు వదిలిపెట్టారు, వెళ్ళిపోమన్నా. ఈ రీతిగా నాకు మిషన్
కుట్టుకొనని బతకవచ్చు, లేదా అడవి పని చేయొచ్చు, వ్యవసాయం చేయొచ్చు, లేదా అంట్లు కట్టడం కూడా నేర్చుకున్నా. ఏదో ఒకటి బతకొచ్చు కదా. అనవసరంగా పోయి ఎందుకు ఈ మాటలు పడటం, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఎందుకు బతకటమని ఇక తీర్మానం చేసి అన్న కదా. మరి సేవ చేద్దామని అంటున్నావు కదా, ప్రార్థన సువార్త చేద్దామంటున్నావు కదా, మరి డబ్బులు ఉండవు ఎట్లా చేద్దామంటే ఏమీ లేదన్న. క్రిస్మస్ పండగ చీర అడుగుతావా నన్ను అంటే నేను అడగాను అన్న. జాకెట్ అంటే జాకెట్లు అడగాను, చీరలు అడగాను. వెళ్ళి సాక్ష్యం చెప్పి వస్తూ ఉందాం, మనకి ఎవ్వరు ఏమి పెట్టారు ఎందుకు అదంతా అని చెప్తుంది. మరి ఇదే సంగతి నేను వింటున్నా. మళ్ళీ ఎప్పుడన్నా నా మీద గొడవ పెడితే ఒప్పుకోనని నేను చెప్పాను. సరే నీవైతే వదిలేయి ఆ ఉద్యోగం అని. వెళ్ళలే డ్యూటీకి, మానేసి ఇంటికాడ ఉంటే 3వ రోజు కల్లా వాళ్ళు వచ్చారు, జీప్ వేసుకొని వచ్చారు. మేనేజర్ గారు వచ్చి, ఆఫీస్ మేనేజర్ గారు వచ్చి, ఏ రాఘవులు రావే, నీ డ్యూటీ సార్ తిడుతున్నాడయ్యా రా అంటున్నాడు. సార్ ఇక నేను రాను అని తలగోకి. ఎందుకు రావు? మరి పర్మనెంట్ జాబ్ అయ్యా, అట్లా అంటావేటి, రా అన్నారు. ఇక రాను సార్, ఇక రానన్నా. తిట్టి వెళ్ళిపోయిన కొద్దిసేపటికి విజయవాడ నుంచి ఒక కారు వచ్చి నీవు మాకు కావాలి, దేవుని నమ్ముకున్నవాట, సేవ చేస్తానంటున్నవాట, మేము ఇంకా ఎవరికి చెప్పాలి సేవ చేస్తామంటున్నవాట, మా దగ్గర సేవ చెయ్యాలి, విజయవాడ రావాల్సిందే అన్నాడు. అంటారు మేమేమో ఇక్కడ ఈయమ్మటి సేవ చేద్దాం అనుకున్నాం, ఏ ఊరు వెళ్దామని చెప్పి సీట్లు కూడా వేసాం. సీట్లు వేస్తే రంగాపురం వచ్చింది మా సీటు. సరే రంగాపురం అని వెళ్ళి సాక్ష్యం చెప్దామంటే వీళ్ళు వచ్చి అక్కడికి విజయవాడ వెళ్ళాలంటున్నారు. ఈ ఆఫీసు నుంచి వచ్చి వీళ్ళు అక్కడికి డ్యూటీకి రమ్మంటున్నారు. ఏం చెయ్యాలని ఇటు అటు ఆలోచించి సరేలే విజయవాడ వస్తామని చెప్పి నేనేమన్నా 4 నెలల వరకే అన్న. 4 నెలలకి మళ్ళీ ఇక్కడ వర్షాలు స్టార్ట్ అవుతాయి, వ్యవసాయం చేస్తూ నేను సేవ చేయాలి. ఇది నా ఆలోచన. అయితే అక్కడ విజయవాడ తీసుకెళ్ళి ఐగుప్తులో ఇశ్రాయేలీయులు ఎంత కఠినమైన శిక్ష అదే ట్రైనింగ్ అయ్యారో అట్టి ట్రైనింగ్ అక్కడ నాకు ఇచ్చారు. ఆలు మొగలకి 700 ఇచ్చేది, అందులో 150 రూపాయలు రూముకు కట్టాలి. నెలంతా ఈ 700లో 150 పోతే మరి 550 మేము నెలంతా తినాలి. ఏం చెయ్యాలి? చెరిగిన నూకలు జావగాసి తాగినా కూడా సరిపోవట్లే. ఇంకా నాకు చాలా బాధేస్తుంది. పిల్లలకి 2 చిన్న పిల్లలు, వాళ్ళు పెద్దోడు కొద్దిగా 5 సంవత్సరాలు అయిన, చిన్నోడేం 3.5. అయితే వీళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళ ఆఫీసులోనే లోపలే, ఆ డైరెక్టర్ గారి ఇంట్లోనే స్కూల్, ఆ ఇంగ్లీష్ మీడియంలో చేర్పించారు పిల్లల్ని. మీరు ఫీజులు ఏం కట్టొద్దు అన్నారు. కానీ పిల్లలకి మంచి చదివే కుదిరింది, కానీ మాకు తినటానికి దొరకటంలే. సరే తట్టుకోలేక ఒకరోజు మాకు తెలిసిన కొట్టు ఉందిగా, రోజు సరుకులు తెచ్చి అక్కడ పోయి సరే ఎట్లాగూ తెస్తున్నా మళ్ళీ కడుతున్నాగా అని చెప్పి సరుకులన్నీ తీసుకున్నా. ఒక వారం రోజులకి తీసుకొని మరి రాయండి నేను 1 తారీఖు ఇచ్చేస్తాను. భలే పని చేస్తావు అని చెప్పి అయ్యాన్ని లాక్కొని మళ్ళీ గుమ్మరి ఇచ్చేసిండి. అక్కడ డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళన్నాడు. 6 ఎరగలు ఎట్లా చేయటం ఈ విజయవాడ ఆ పోరంగి. నాకు ఎవరు తెలుసు? వీళ్ళని పోయి అడిగితే డైరెక్టర్ని పోయి మా డైరెక్టర్ గారిని అడిగితే, అయ్యా దేవుడే నాకు ఇయ్యంది, నేను మీకు ఎక్కడి నుంచి ఇచ్చానురా, ఏమీ లేదు అన్నాడు. భలే పని ఎట్లా చేయటమా అని చెప్పి నాకు చాలా దుఃఖం వేసింది, బాధ వేసింది. ఉట్టి చేతులతోనే మళ్ళీ వెళ్ళే రూమ్కి వెళ్తే ఏం తేలిది అన్న. బేబా తత్తులేనువా, నేనేం చేసేది, ఆయన ఇయ్యని అన్నాడు అని నేనన్నా.
కడతాను నా బాకీ ఏమి లేదుగా అంటే, ఏం మరి ఇవాళ మన కర్మ ఏం చేద్దాం, ఇవ్వాలి ఇంట్లో కూడా ఏమి లేవు, ఇచ్చోడు కూడా ఇవ్వాలి, ఇంకేం చెయ్యాలని చెప్పి ఎంతో బాధ. పడుకుంటే నిద్ర రావట్లే, ఏం చెయ్యాలి? అట్నే చాలా రాత్రి దాకుండి అట్లా నిద్రపోయిన. పొద్దునే లేచి మళ్ళీ కరెక్ట్గా 7 గంటలకే ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. ఇట్లా గామోపినే వెళ్ళాం. పొద్దున మరి కొన్ని బియ్యం ఉంటే, కొన్ని ఎటు కాకుండా పిడికెడు బియ్యాలు తీస్తారుగా, అవి ఉంటే జావగాసి సగం తాగి సగం రాత్రికి ఉంచి వెళ్ళిపోయాం. అయితే దేవుని సన్నిధానంలో ఆ రోజు వచ్చాం. ఆ రోజు అడిగాం మా డైరెక్టర్ గారు, అన్నయ్య గారు అసలు బియ్యం లేదు, నాకేమన్నా ఈరోజు అన్న ఇయ్యండి అంటే, ఏమీ లేదురా మా దగ్గర ఏమి లేవు అన్నాడు. సరేలే అని మళ్ళీ వెళ్ళిపోయాం. పోయి ఏం చెయ్యాలి? ఇది ఇప్పుడే తాగితే రేపొద్దుటికి లేదు, పొద్దున వెళ్తే అక్కడ ఆఫీసులో పనులు చేయాలి. ఎట్లా చేద్దాం అనుకుంటుంటే మా ఇంటి ఓనర్ ముసలమ్మ, ఆమె పెద్ద శివభక్తురాలు, ఆమె టీవీకి చూడటానికి వెళ్ళింది. ఎక్కడో వాళ్ళకి ప్రతి ఇంట్లో ఉండే కావు, ఎక్కడో ఉన్నోళ్ళకి ఉండేవి అప్పుడు టీవీలు. అయితే ఆమె ఆ టీవీ దగ్గర వెళ్ళాట, కూర్చొని కాసేపు చూసేయాలకి చూడబుద్ధి కావట్లేదని, అస్సలు ఉండబుద్ధి కావట్లేదని బయటికి వెళ్ళి వచ్చింది. వచ్చి మా రూముకి వచ్చి నానా ఉన్నారా అన్నది. ఉన్నానమ్మా వచ్చింది, లోపలికి వచ్చింది. ఏం పడుకున్నవి అన్నాను. ఇంకేం చేయటం, పడుకోకపోతే. అన్నం తిన్నారా అంటే తిన్నామా. మరి ఎక్కడ ఏం వండినట్టు లేదే అన్నాను. లేదమ్మా, వండిందే ఉంటే తిన్నామంటది ఏమో. లేదు నేను చూసా అని చెప్పి ఆ మూతలన్నీ తీసి చూసింది. ఎక్కడ వండినట్టు లేదు, తోమినట్టే ఉన్నాయి. ఎందుకు వండలేదు అన్నది. అక్కడ తినొచ్చారా అన్నారు. ఇక బయటపడిపోయా. అమ్మ లేదు, ఇంకా బియ్యం లేక ఇక పొద్దున తెచ్చి వండుదామంటే, మీరు అసలు మనుషులా ఏమనుకుంటారు? వాళ్ళు ఏమని ఇచ్చేటోళ్ళ? వాళ్ళు మహాపిసినారోళ్ళు మీ ఓనర్లు, అలాంటి వాళ్ళు కదా, వాళ్ళు ఇయ్యరు. నేను అందుకోసమే టీవీ దగ్గర ఉండలేకపోయా. ఎందుకో అని, నాకు ఎందుకు ఇట్లుందని మీ దగ్గర వస్తే ఇప్పుడు బయటపడ్డది. ఇప్పుడు నాకు మనశ్శాంతి ఉంది. పో అని చెప్పి బియ్యం ఇచ్చి డబ్బులు ఇచ్చి సరుకులకు పంపించింది. బియ్యం వాళ్ళు 3 కేజీలు ఇచ్చి డబ్బులు ఇచ్చి సరుకులు తీసుకురాపో అని నాకు అప్పటికప్పుడు డబ్బులు ఇచ్చి పంపింది. ఈరోజు ఆమెను తలుసుకుంటున్నా. అట్లా నెలకి వారం రోజులు మేము ఉపవాసం ఉండేటోళ్ళం. ఎంతో ఇబ్బంది. ఎంత చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి, ఏం చెయ్యాలి? వాళ్ళేమో ఇంత సద్దన్నాలు పారబోతున్నారు మా ఓనర్లు. కనీసం అది పెట్టినా తిందాం అనుకుంటున్నాం, కానీ మాకు పెట్టేది లేదు. ఆ ఆవులకి పెట్టడమే, గేదెలకి పెట్టడమే, పాలకి. దేవుని సన్నిధానంలో ఇంత కఠినంగా ఉంది. ఏం చేద్దాం? మాకేమో ఈమె కొంచెం ఉన్న ఇంట్లో పుట్టిన ఆమె, ఏ కరువులు అంటే ఇలా ఈమెకి తెలియవు. కొంచెం వాళ్ళు ఉన్నోళ్ళు, మా మామయ్యోళ్ళు. మరి ఇక్కడ వచ్చి వారానికి ఇదే నెలకి మరి వారం రోజులు ఉపవాసం ఉంటున్నావు, ఏంటో నీ సంగతి ఏంటి? ఏమన్నా నా మీద కోపం వస్తుందా ఏంటి? తీసుకొచ్చి ఇట్లా చేస్తున్నాడంటే, ఏం కోపం నీ దగ్గర ఏముంది? ఉంచి లేకుండా ఉంటే ఏమన్నా కోపం? ఏమి ఇద్దరికి తెలుసుగా అంటుంది ఏమా. ఎందుకంటే పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారని. 2 సంవత్సరాలు మేము ఇలాంటి కఠినమైన సేవ జరిగింది. మాకైతే చాలా బాధేసింది. ఇక లాస్ట్కి ఇక ఉండొద్దు వెళ్ళిపోదాం అనుకున్నాం. 1991 సంవత్సరం వెళ్ళిపోదాం అనుకొని మా ఓనర్ గారికి చెప్పాం, మేము వెళ్ళిపోతాం సార్ అన్న. నా ఆశ ఏంటంటే అక్కడి నుంచి బైబిల్ కాలేజీకి వెళ్ళి నేను బైబిల్ కాలేజీ చదివి సేవ చేస్తే బాగుంటుంది అని చెప్పి నా ఆశ. ఆయనని అడిగా, వారానికి ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ ఉంటుందిగా, అడిగా, సార్ అయ్యగారు మరి నేను బైబిల్ కాలేజ్ చదవాలి, నాకేమన్నా బైబిల్ ట్రైనింగ్ ఇప్పిస్తారా అని అడిగితే,
అది నా వల్ల కాదురా, ఇంక ఇట్లా ఉండి సేవ చేయటమే తప్ప అంతా నా దగ్గర నేర్చుకుంటున్నారుగా రోజు, ఇంక అదే బైబిల్ ట్రైనింగ్ అనుకో అని అన్నాడు. ఇక నిన్నైతే పంపడం కుదరదన్నారు. అయితే ఇక అక్కడి నుంచి ఇంక మేము వెళ్ళిపోతామన్నాం. అరే మీ పిల్లలు చదువు మంచి ఇంగ్లీష్ మీడియం రా అంటే వద్దు, ఇక మాకొద్దు. మా కోసం ఆస్ట్రేలియా నుంచి స్టూవర్ట్ గారు అని వచ్చారు. ఆయన ముందే లెటర్ రాశారు. నా గురించి ఆయన సాక్ష్యం చెప్పాడు. మా ఓనర్ గారు, మా డైరెక్టర్ గారు, ఆయన నేను చూడటానికి వస్తానని, ఆయన వచ్చే సంవత్సరానికి నేను వస్తా, ఆయనను చూడాలి, వాళ్ళ ఫ్యామిలీని తీసుకువస్తా, నేను ఆస్ట్రేలియాకి తీసుకెళ్తాను అన్నారు. అయితే ఈయన ఏం చేసిండు, ఇక అరే ఇల్లని ఆయన వస్తే తీసుకెళ్తాడని ఎట్లా నాకేం చెప్పటంలే. మేమిద్దరమే తిరగటం వ్యాన్లో. ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళది. చెన్నై, త్రివేంద్రం, ఎర్నాకుళం, కేరళ, అన్ని రాష్ట్రాలు, 2-3 రాష్ట్రాలు తిరిగాం. దేవుని సన్నిధానంలో ఈ మాట నేను చెప్పేళ్ళకి, ఇంకా నీ పిల్లలు చదువులు అయిపోతాయిరా, మరి ఏంటన్నాడు. ఏమీ లేదు అన్నయ్య, నేనైతే వెళ్ళిపోతానన్నా. అనేళ్ళకి సరే ఎప్పుడు పోతావు అన్నాడు. 6 నెలలు ఉంది ఇంకా, జనవరి 1 1వ తారీఖు నేను ఇంటికాడ పండగ చేసుకుంటా. క్రిస్మస్ వరకే నేను ఉంటా. 1992 జనవరి 1 నా ఇంట్లో చేసుకుంటానన్న. అరే ఇంకా 6 నెలలు ఉంది, ఇప్పుడే వెళ్తావా అన్న. ఇప్పుడే అంత ఖచ్చితంగా నీవు చెప్పగలవా అంటే, చెప్పిందే చేస్తా, చేసేదే చెప్తా, ఎవరిని చూసుకోండి అన్న. ఇక చాలా ఏడ్చారు కుటుంబం అంతా. 2-3 నెలలు నాకు పని చెప్పకుండా ఇంట్లో పెట్టి, రూములు తాళం పెట్టి, ప్రార్థన చేయి, దేవుడు ఉండమంటుండు, పోమండ ఇట్లా చేశారు. బయటికి వెళ్ళి నన్ను దేవుడు వెళ్ళమన్నాడని చెప్పే. ఇక అప్పుడు తీసుకొచ్చి దమ్మపేట వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మధ్యరాత్రి వ్యాన్లో తీసుకొచ్చి అక్కడ దింపేసి వెళ్ళిపోతే, అక్కడి నుంచి నాకు 25 రూపాయలే ఉన్నాయి నా జేబులో. ఏది అదన్న మా ఇంటి ఓనర్ అమ్మగారు ఇచ్చింది. ఆ 25 రూపాయలు పైసా ఇవ్వకుండా వెళ్ళిపోయింది. నాకు చాలా బాధేసింది. ఇదేంటి పిల్లలు, మేము సామాను ఏం చేయాలా అని చూస్తుంటే అప్పుడు బొగ్గు లారీలు తిరిగాయి. ఆ బొగ్గు లారీలు వస్తే ఒకటి ఎక్కాం. అప్పటికి 2:30-3 అవుతుంది టైం. ఆయన పైన ఎక్కించిండు ఆ సామానంతా. ఎక్కించి తీసుకొచ్చి పాపం చండ్రకుంటలో దింపారు. తెల్లారుతుంది, 5 అవుతుంది టైం. దింపారు. ఎంత అడుగుతాడు, ఇంతమంది మేము 4 సామాను అని చెప్పి అడిగితే, ఆయన ఎంత డ్రైవర్ని అడిగితే 20 రూపాయలు ఇవ్వండి అన్నాడు. ఇంకా 5 రూపాయలు మిగిలినీలే అని 20 రూపాయలు ఆయనకి ఇచ్చి సామాను మోసాం. దేవుని సన్నిధానంలో ఆ రోజు ఇంటికి వచ్చి తెల్లారే ప్రార్థన చేశాం. ఏం చెయ్యాలి, సేవ చేస్తామని సీట్లు పెట్టి మేము సేవల్లో లేకుండా వెళ్ళిపోయాం. ఇదంతే. అట్లా ప్రభువా అని నేను ప్రార్థన చేసి, అసలు నాకు పిలుపు ఉందా లేదా అంటే, అప్పుడు మా అక్క, మా సహోదరి, ఆమె చెప్పింది, నీ రక్షణ వాక్యం చదువు ఏమని ఉందో అన్నది. అయితే చదివితే ఇందులోనే ఇదిగో నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, అనేకులు చీకట్లో ఉన్నవారిని వెలుగులోకి నడిపించడానికి నిన్ను ఎన్నుకున్నాను, పట్టుకున్నాను ఉందిగా, అదే నా పిలుపు అన్నది. అట్లానా ఏం మరక నాకు తెలియదు. నన్ను రక్షించింది మాత్రం ఈ మాటే, నన్ను కాపాడింది ఆ రోజు పోలీసుల నుంచి ఈ మాటే. కానీ ఇందులోనే ఇవన్నీ ఉన్నాయని చెప్పి అప్పుడు నా మనశ్శాంతి కుదిరింది. సరే అని ప్రార్థన చేశాం. ఎటన్నిక సువార్తకి వెళ్దాం, ఏ సంఘానికి వెళ్ళొద్దు, మనమే ఒక సంఘాన్ని కట్టుకొని ఇంటికి వ్యవసాయం చేసుకుంటూ చేద్దాం అనుకున్న సమయంలో మా ఒక అన్నయ్య పేడ చెరువు చేస్తూ, తమ్ముడు నీ వచ్చావని వచ్చే, నేనేమో విశాఖపట్నం వెళ్ళిపోతున్న సేవకి, ఆ సంఘం చూడు అన్నాడు. అన్నయ్య నీ సంఘం నీ వచ్చేదాకా చూస్తా, నీ వచ్చినప్పుడు నీ సంఘాన్ని నేను అది చూస్తూ వేరే సంఘాన్ని కట్టుకుంటానని చెప్పి, సువార్త చేస్తా గ్రామాలని చెప్పి నేను ఆ సంఘానికి వెళ్ళి
ఆ సంఘంలోనే ఉండటం. అన్నయ్య ఇక వెళ్ళి తిరిగి రాలే. ఇక ఆ సంఘంలోనే చేస్తూ అక్కడి నుంచి పక్కన బంగారుజాలు సువార్త 3 సంవత్సరాలు సువార్త చేశా. బంగారుజాలు ఆ సంఘాన్ని బట్టి 3 సంవత్సరాలు చేస్తే 3వ సంవత్సరం ఒక్క ఫ్యామిలీ, ఒక్క కుటుంబం అత్యమైనటువంటి బలహీనుడు, భయంకరమైనటువంటి ఆ బలహీనుడిని పట్టి ప్రార్థన చేయించారు. పిలిచి చేశాం, ప్రార్థన చేశాం. దేవుని సన్నిధానంలో ఆ అబ్బాయి అప్పటికే బహుమించిపోయింది జబ్బు కనుక చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇక వీళ్ళు మానేస్తారనుకుంటే వాళ్ళు ప్రార్థనకి మళ్ళీ వస్తూనే ఉన్నారు. సరే అని చెప్పి మళ్ళీ అక్కడ స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి నల్లగుంట, దమ్మపేట మండలం నల్లగుంట, అక్కడికి వెళ్ళి మరి అక్కడ మా అక్క కూడా అక్కడ ఉండే. వాళ్ళేమో ఇటు వచ్చేసారు, నేనేమో అటు వెళ్ళిపోయి అక్కడ ఒక 3 కుటుంబాలు 2 కుటుంబాలు ఉండే. అక్కడ స్టార్ట్ చేసి మందిరం లేదు, ఏమి లేదు, మామిడి చెట్టు కింద, అక్కడ కూడా మామిడి చెట్టు కిందే సువార్త అనగా ప్రార్థన చేస్తూ 2-3 సంవత్సరాలు అక్కడే. అందరు చిన్నపిల్లలు ఆ గ్రామంలో సువార్త చేస్తూ ఆ పక్కన అచ్యుతాపురం, దిబ్బగూడెం, గంగులగూడెం, ఇటు మరి చిన్నగొల్లగూడెం ఇలాంతా తిరిగేటోడిని. అక్కడి నుంచి ఒక వారం ఇక్కడికి వచ్చేటోడిని. ఏది పేడ చెరువు నుంచి బంగారుజాలు నుంచి మళ్ళీ ఇట్లా 3 సంఘాలు తిరిగేటాలకి మరి ఒక్కొక్క వారానికి, ఒక్కొక్క రోజు, ఒక్కొక్క వారం, ఒక్కొక్క చర్చిలో ఉండటం వల్ల వీళ్ళకి 2 వారాలు లేట్ అవుతుంది. ఇట్లా తిరుగుతూ సైకిల్ లేదు, ఏం లేదు. ఈ సేవ ఎప్పుడైతే నా చేతికి మరి పట్టుకున్నానో, నా చేత దేవుడు నాకు అప్పగించిన ఆ పని రోజుకి ముదురుతుంది. కానీ నేను మాత్రం ఇక రయ్యంబగులు తిరుగుడైపోయింది. బాగా తిరగటం, నడిచి వెళ్ళటం, ముర్రేడు వాగు దాటటం. ఒకసారి వాగు వస్తుంది, వాళ్ళంతా ఈత వచ్చిన వాళ్ళు దాటి వెళ్ళిపోతున్నారు. నేను వాళ్ళ వెనక దిగి కొద్ది దూరం పోగానే వాళ్ళు గబ్బగా వెళ్ళిపోతున్నారు. నేను స్పీడుకు నడవలేకపోయా, ఇంత లోతు నీళ్ళు వస్తుంది. ఇక కొద్ది దూరం పోగానే కింద స్పీడ్ ఊరవాడు ఎక్కువైంది. ఒక్క అడుగు కొట్టేసింది కాలు. ఇట్ట తిరిగి 2వ తిప్పేలకి ఇక నేను మొత్తం వదిలేసి బట్టలన్నీ బైబుల్స్ అంత పైన నెత్తి మీద పెట్టుకున్నగా వదిలేసి ఈదుకుంటానే వెళ్ళాలనుకున్నా. అయితే దేవుని సన్నిధానంలో ఈ కాలికి మోకాల దాకా నాకు రాయి తగిలింది. రాయి అనుకుంటే అప్పుడు నాకు శక్తి వచ్చింది. కాసేపు నిలబడి అప్పుడు మళ్ళీ నడుస్తున్నా. వీళ్ళు అవతలకి దాటిపోయారు. నా ముందు దిగిన వాళ్ళు పరిచయం అంటే చూస్తున్నాం కానీ పరిచయాలు ఎప్పుడు మాట్లాడలే. అర్రి పాస్టర్ ఆగిపోయిండ్రా మధ్యలో అని ఒకడు దిగి వస్తున్నాడు. ఇక అప్పుడు నేను కూడా ధైర్యంతో తిరిగి వెళ్ళిపోతున్నా. నాకేంటంటే నేను ఈదుకుంటూ కూడా వెళ్ళగలననే ధైర్యంతో దిగే. నన్ను చిన్నప్పుడే మా అమ్మ చెప్పింది ఈ విషయం. అంత లోకమంతా మునిగిపోతే ఒక తమ్ముడు అన్నే బతికట, వాళ్ళ సంతానమే మనం నాన్న, లోకం మళ్ళీ కూడా మునిగిపోద్దంటే నేను బతకడానికి ఈత నేర్చుకున్నా. అన్ని రకాల ఈత, నీళ్ళలో నిలబడి ఉండడం, వెళ్ళకిలా పడుకొని వెళ్ళడం, మరి ఈదుకుంటూ వెళ్ళడం, ఇవన్నీ నేర్చుకొని ఉన్నా బతకొచ్చు అని. యేసు ప్రభు నమ్మాక తెలిసింది అందరు సావాల్సిందే అని దేవుని సన్నిధానంలో. అయితే నాకు ధైర్యంగా దిగాను కానీ ఆ ఉరువాడికి కొట్టుకుపోయేవాడిని. కానీ ఆ రాయి నన్ను రక్షించింది. ఆ తర్వాత ఆయన ఎదురొచ్చాడు. లేదు నాన్న ఇక వచ్చేస్తలే వెళ్ళమన్నా. ఇంకా ఆయన కూడా వెళ్ళిపోయాడు, నేను కూడా ఎక్కా. నీళ్ళు తగ్గాక పోయి చూస్తే అక్కడ రాయి లేదన్న. నాకెంత ఇప్పటికి ఆశ్చర్యమైంది, అంత రాయి ఆ దారిలో లేదు. నాకు నిజంగానే సంఘంలో సాక్ష్యం చెప్పే నిస్కారంగా పోయిన వారం ఇట్లా అయిపోయేవాడిని. కానీ రాయి ఒకటి నన్ను ఆదుకున్నది. ఇప్పుడు అది ముర్రేడు తగ్గిపోయింది. చూస్తే ఆ రాయి లేదు, అక్కడ అంత రాయే లేదు అసలు.
నాకు దేవుడు ఎంత సహాయం చేసిండు అంటే అందరు కూడా చాలా బాధపడి భయపడి, నీవైతే ఇక అట్లా రానే రావద్దు, నీళ్ళలో దిగనే వద్దు, అవసరమైతే అక్కడికి వచ్చి తిరిగి వెళ్ళిపో, మేము ప్రార్థన చేస్తాం కానీ అని వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ఇలాంటి కార్యాలు ఎన్నో నా జీవితంలో ఏమీ లేదు, నాకు జీతం ఇచ్చోళ్ళు లేరు, ఏమీ లేదు. సేవ చేస్తేనే బతకటం కష్టం అనుకున్నా కానీ సేవ చేస్తూనే మరి ఆనందంగా నడిచిపోతున్నా. ఏమైతే జేబులో పైసలు లేవు కానీ అన్ని అవసరాలు తీరుతున్నాయి. నాకు అర్థం కావట్లే. దేవుని సన్నిధానంలో పిల్లలు వచ్చేసి హైదరాబాద్ అక్కడ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చేర్పించాలికి వాళ్ళు అడిగారట మా పిల్లల్ని, ఎట్లా కడుతున్నాడు మీ నాన్న డబ్బులు, సేవకుడు ఏ సంస్థ ఎంత జీతం వస్తుంది అని అడిగితే, మా నాన్న ఏం చెయ్యాడు, ఇదివరకు జీబు డ్రైవర్ చేసి మానేసిండు, సేవ అయితే చేస్తున్నాడు కానీ జీతం లేదన్నారట. అయితే మీరు మా దగ్గర వద్దని వాళ్ళ మధ్యలోనే పంపించేసేసారు. మీ నాన్న ఇలాంటి సేవ సరిగా లేదు, ఉద్యోగము చేస్తున్నాడు అంటున్నారు. ఇలాంటి వాళ్ళ పిల్లలకి మేము చదువు చెప్పమని వాళ్ళు పంపించేశారు. సరే, ఏదేమైనప్పటికీ ఈ ఎంబటి మా లోకాలిటీలోనే 2 పిల్లల్ని తీసుకెళ్ళి, పెద్దబాబుకేమో స్పాన్సర్ దొరికింది హనుమాన్ జంక్షన్, చిన్న బాబుకేమో ఇక్కడే లోకల్లో గవర్నమెంట్ స్కూల్లో చదవటం జరిగింది. 2 కలిసి ఈ రీతిగా చదువుతూ ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వకుండా చదువుతున్నారు. డబ్బులు నేను పైసా ఇవ్వగలేని వాడిని తెలిసో ఎట్లా దేవుడు అసలే వాళ్ళ ఎక్కడ ఫెయిల్ అయ్యేవాళ్ళు కాదు, అన్నీ కూడా ఇంకా ఎగస్ట్రా మెరిట్ వచ్చేది. ఈ రీతిగా చదువుతూ వెళ్తున్నారు. నేను సేవలో తిరుగుతున్నా. దేవుని సన్నిధానంలో ఆ సంఘం నుంచి నల్లగొండ సంఘం నుంచి ఈ సంఘం అక్కతో కలిసి ఈ సంఘం, ఈ మొండివర సంఘం, ఇక్కడ నుంచి కుంటినాగులగూడెం నుంచి తోగ్గూడెం నుంచి ఇంకా అవతల మరి గుండాల దగ్గర ఒక సంఘం ఏర్పడేది. ఇన్ని తిరగలేక నేను ఒక్కడిని వెళ్ళలేకపోయా. పిల్లలేమో చిన్నవాళ్ళు, మరి వాళ్ళంతా సేవకు సమర్పించిన వాళ్ళు కాదు. ఎట్లా చేయటమని చూస్తుంటే ఈ పిల్లలు పెరిగిన తర్వాత, సంఘంలో ఉన్న పిల్లలే పెరిగి ఇప్పుడు దాదాపుగా ఒక 8 మంది సేవ చేస్తున్నారు. 8 మంది సేవకులుగా ఉన్నారు. ఒక 6 మన ఈ సావాసంలో ఉన్నారు, నాతో పాటు ఉన్నారు. ఒక 2 బయట సంస్థలకు వెళ్ళిపోయారు సేవ చేయడానికి. ఈ రీతిగా ఇంకా ఎంతో మంది సంఘాలు, అనుబంధ సంఘాలు. ఈ లోపల గుప్తా గారు మా దగ్గరికి రావడం జరిగింది, మా ఇంటికి, SBI నుంచి, చెన్నై నుంచి. నీవు అక్కడికి రా ఇంటర్వ్యూకి అని చెప్పి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను ఇంటర్వ్యూ చేసి, అక్కడ కూడా చాలామంది వచ్చారు ఇంటర్వ్యూకి. అక్కడ కూడా ఇంటర్వ్యూ చేసిన తర్వాత నన్ను ఇంటర్వ్యూలో అడిగారు, నీవు మరి ఉద్యోగం మానేసావు కదా అంటే, మానేశాను సార్ అన్న. ఇప్పుడు సేవ బల్లగుద్ది చెప్పగలవా, నీకు ధైర్యం ఉందా అన్నారు. ఉంది సార్ అన్న. అంటే సరే, ఆ రోజు 1994 మార్చి 1వ తారీఖు నన్ను అక్కడ అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఇక 10 రోజులు ఇక్కడ ఉండటం, 15 రోజులు అక్కడ కాలేజీలో ఉండటం, బైబిల్ సర్వే, బైబిల్ మొత్తం మాకు అక్కడ బైబిల్ తరగతులు ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. 3 సంవత్సరాలు అక్కడ ట్రైనింగ్, ఇటు ప్రీచ్ అటేమో టీచింగ్. ఇట్లా 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా 3 సంవత్సరాలు రెవరెండ్ ఆ తరబేతి కూడా అయింది. అది కూడా ఇటు సేవ చేస్తూనే అక్కడ ట్రైనింగ్. ఈ రీతిగా 1997లో నేను రెవరెండ్ పట్టగా అక్కడ పొందటం జరిగింది చెన్నైలో. దేవుని సన్నిధానంలో ఈ లోపులో ఇక్కడ సంఘాలు దాదాపుగా మరి 6 సంఘాలు ఏర్పడ్డాయి. దేవుని సన్నిధానంలో నేను
ఈ అందరికి ఇటు తిరగటం. ఆఫీసు వాళ్ళు నాకు ఒక బాధ్యతను అప్పగించారు, నీవే కోఆర్డినేషన్ చెయ్యి. అక్కడ ఇంకా వేరే వారు మరి మన సంస్థకి వచ్చి జాయినింగ్ అయ్యారు అని చెప్పి ఒక 20 మందిని అప్పగించారు. అవి కూడా నీవే చూడాలి అని. వారు కూడా ఇప్పుడు వాళ్ళతో కలిసి 12 చర్చీలు కట్టడం జరిగింది. HBI ద్వారా 12 చర్చీలు తిరిగి కట్టడం జరిగింది. ఎప్పుడు పడితే అప్పుడే టెలిగ్రామ్ చేసేవాళ్ళు, అప్పుడు ఫోన్లు లేవు, టెలిగ్రామ్ చేసేవాళ్ళు, ఫలాని సర్టిఫికెట్ కావాలి ఫలాని చర్చి నుంచి అని. అంటే అప్పటికప్పుడు ఏ రాత్రో పగలు అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళని తీసుకొని ఆ పెద్దల సంతకాలు తీసుకెళ్ళి హనుమాన్ జంక్షన్ సారుకు అప్పగించి రావడం. ఇట్లా తిరగటంలో అన్నము ఒక్కొక్కసారి 2 రోజులకు ఒక పూటే తినేటోండి. సార్జీలు ఉండేవి కావు, మరి ఎక్కడన్నా పోతే అన్నం పెట్టేవాళ్ళు కాదు, మరి ఎక్కడన్నా హోటల్లో తింటే సార్జీలు సరిపోవు. ఈ రీతిగా ఎంతో ఇబ్బంది పడుతూ ఈ 12 చర్చిలు కూడా కట్టించా. దేవుని సన్నిధానంలో ఇంకా మరి కట్టడానికి చాలా చర్చిలు ఆగిపోయినాయి, అక్కడ హెల్ప్ ఆగిపోయింది, ఇక చర్చిలు కట్టడం లేదు. అందుకోసం ఈ చర్చి కూడా మరి రాశాము కానీ కట్టడానికి కుదరలే. ఈ చర్చి దేవుని సన్నిధానంలో అయ్యగారు అనగా నతాన్ గారు ఇక్కడ సేవ చేస్తూ కట్టించడం జరిగింది సంఘంతో కలిసి. ఈ రీతిగా కొనసాగుతూ ఉన్న ఈ సేవ దేవుని సన్నిధానంలో దాదాపుగా ఒక నా కోవర్కర్తో కలిసి దాదాపు 700 మంది బాప్తీసాలు ఇచ్చాం. అంతకుముందు సంఘస్థులు ఉన్నారు, అంతకుముందు మరి ఎక్కడెక్కడ నమ్మిన వాళ్ళు ఉన్నారు. ఈ రీతిగా ఉండేటటువంటి వాళ్ళందరూ కలిసి ఒక 1000 మంది దాకా అన్ని సంఘాల్లో నేను కోఆర్డినేషన్ చేసి నడిపించేటువంటి దేవుని సన్నిధానంలో ఈ రీతిగా ఇప్పుడు కూడా దేవుని సన్నిధానంలో సంతోషంగా మరి ఆయన సేవ చేస్తూ ఏ లోటు లేకుండా ఎలాంటి కష్టాలు వచ్చినా దేవుడు తీరుస్తూ ఉన్నాడు. సంతోషంగా బతుకుతూ ఉన్నాం. దేవుని సన్నిధానంలో ఇంకా చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి, కానీ నాకు శక్తి ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు దేవుని సేవ చేయాలనేటటువంటి ఆశతో ఇంకా కొన్ని తెలియనటువంటి గ్రామాలు, ఇంకా ఇంకా అడవి ప్రాంతాలకు కూడా గుండాల మరకోడు ఆ ప్రాంతాలకు కూడా వెళ్ళాలనేటటువంటి తపన ఉంది. కొంతమంది ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్నారు, అటు కూడా సేవకు వెళ్ళాలనేటటువంటి తపన మరి దేవుడు నాకు ఇచ్చారు. దేవుడు తన కార్యం తప్పకుండా జరిగిస్తారని, నాకు సహాయం చేస్తున్న దేవుడు అందరికీ కూడా చేస్తారని, నన్ను రక్షించిన దేవుడు మీ అందరినీ కూడా రక్షిస్తాడని నేను ఎంతో గొప్పగా సాక్ష్యం చెప్పడానికి దేవుడు నాకు ఈరోజు నేను ఎంతో సంతోషిస్తూ మీ అందరికీ ఈ సాక్ష్యాన్ని వినిపించడం జరిగింది. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మేము దీవించును గాక.